అందరికీ కూడా ముందుగా నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ చిరంజీవి రాక గురించి డైలాగ్స్ గురించి మాట్లాడిన తర్వాత ఈ మార్చడాలు ఇవన్నీ కూడా మాట్లాడదు, ఎందుకంటే గత కొంతకాలం నుంచి సాగుతున్నాయి కాబట్టి. లేటెస్ట్ హాట్ టాపిక్ ఏదంటే చిరంజీవి కూటమికి సంబంధించి, బీజేపీకి సంబంధించి, ఏపీలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడినటువంటి డైలాగ్స్. గతంలో 5 కోట్లు విరాళం ఇచ్చి అంటే పిలిపించుకొని ఇచ్చిన తర్వాతే చిరంజీవి రాబోతున్నారా అనే చాలా ప్రశ్నలు వచ్చాయి. వస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా. కానీ ఒక్కసారిగా నేను కూటమి అభ్యర్థులతో సీఎం రమేష్తో పాటు కూర్చొని మాట్లాడము, స్వాగతిస్తున్నాము, ఏపీ ప్రజలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో ఒక డౌట్, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ సంబంధించి రాజీనామా చేయలే సభ్యత్వానికి, ఇంకా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిగానే ఉన్నారు. మరి ఇప్పుడు కూటమికి సంబంధించి సపోర్ట్ చేయడం లేదంటే మాట్లాడడం, రేపమాపో రాబోతున్నారంటూ పృథ్వీరాజ్ కూడా కామెంట్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ వస్తారు, చిరంజీవి వస్తారు, రామ్ చరణ్ కూడా వస్తారని. ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఆశ గారు, మీకు ఐన్యూస్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ గత కొద్ది కాలంగా మనం రాజకీయం చూస్తున్నాం అండి. ఏదైనా సంభవమే అనేటువంటిది మన రాజకీయ నాయకులు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. నిన్నటిదాకా ఆయనే దేవుడు అని చెప్పేసి పొగిడినటువంటి నాయకుడిని టికెట్ రాలేదనో ఇంకోటి ఏదనో చిన్న కారణం వస్తే చాలు అదే నోటితోటి ఎలా తిడుతున్నారో, మీ గుట్టంతా బయట పెడతామని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి రాజకీయాలు అనేటువంటివి అసలు పూర్తిగా రంగు మారిపోయింది. అయితే ఇప్పుడు చిరంజీవి గారి విషయం మనం తీసుకుంటే, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మొన్న ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో, ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేసినట్టు కానీ, పలానా వాళ్ళని గెలిపించండి అని కానీ, పలానా వాళ్ళని ఓడించండి అని కానీ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయన కామ్గా దూరంగా ఉన్నారు. అంటే ఏంటంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా అనేటువంటిది ఇట్స్ ఎ టెక్నికల్ పాయింట్. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, చిరంజీవి యాజ్ ఎ పొలిటీషియన్ అండ్ చిరంజీవి యాజ్ ఎ బ్రదర్, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉజ్వలంగా ఉన్నటువంటి తన భవిష్యత్తుని పణంగా పెట్టి ఒక 10 సంవత్సరాల నుంచి నానా రకాలైనటువంటి మాటలు పడుతూ తిట్లు తింటూ రాజకీయం చేస్తున్నప్పుడు సహజంగానే మనం చూస్తూ ఉన్నాం ఆ ఫ్యామిలీని. ఒక ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి ఆ బ్రదర్స్ మధ్య ఉండేటువంటి బంధం మనకు తెలుసు. ఆ విషయంగానే మొన్న పిలిచి ఒక 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత నిన్న మాట్లాడటం కూడా చాలా బ్యాలెన్స్డ్గా, ఎక్కడా వైఎస్ఆర్సీపీని ఓడించండి అని కానీ వైఎస్ఆర్సీపీని విమర్శించడం కూడా లేకుండా, నా తమ్ముడు పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం కూటమి కట్టాయి, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ నాకు చిరకాల మిత్రుడు, ఈ పక్కన ఉన్నటువంటి ఇంకో రమేష్ కూడా అసలు నా దగ్గరే రాజకీయ ప్రారంభించారు కాబట్టి వీళ్ళని ఆశీర్వదించండి. దీంట్లో తప్పేముందండి? వీళ్ళిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూటమి అభ్యర్థులుగా నిలబడ్డారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆయనకు పరిచయస్తులు ఒక అతను, ఇంకొక అతను ఆయన శిష్యుడు. కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టి ఆ కూటమిని సపోర్ట్ చేయండి, వీళ్ళని గెలిపించండి అన్నంత మాత్రాన ఇంత దాడి చేయాలా? అంటే మీరు తప్పితే రాజకీయం చేయడానికి ఇంకెవరు రాకూడదా బయటికి? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, తర్వాత వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఈ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరు వచ్చినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని వెంటనే ట్రోలింగ్ మొదలు పెట్టేయటం. అరే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని నోరు తెరిచి విమర్శిస్తే, ఇప్పుడు షర్మిల ఉంది, షర్మిల రాగానే ఎన్ని రకాలుగా మాట్లాడారో తెలుసు. సరే ఆవిడ మాట్లాడారంటే మిమ్మల్ని విమర్శిస్తుంది కాబట్టి మీరు విమర్శించారు, ఒక అర్థం ఉంది. ఆ విమర్శకు కూడా ఒక హద్దు ఉండాలి. ఎంతవరకు వెళ్ళారో మీరు చూసాం. అసలు రాజశేఖర రెడ్డి కుమార్తె కాదని ఒకడు మాట్లాడతాడు, నిన్న ఇంకోడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఎన్ఆర్ఐ అక్కడ కూర్చొని ఉంటాడు, డాక్టర్ అంట. అసలు ఈవిడ పేరు షర్మిల కాదు, శరం ఇల్లే అని పెట్టుకోవాల్సిందంట. శరం ఇల్లే అంటే సిగ్గు లేదు అనేటువంటి పేరు పెట్టు. అంటే మీకు ఎవరు రాజకీయంగా ఎదురొచ్చినా, ఎదురు మాట్లాడినా వాళ్ళ మీద ఇలాగే మాట్లాడటం అనేటువంటిది ఒక సంస్కృతిలాగా తయారు చేస్తున్నారు. అయితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళని కూడా నేను అంటలేదు. చాలామందికి మనసు నొచ్చుకుంటూ ఉంది, కానీ పైకి ఏమీ అనలేని పరిస్థితి.
ఇలాంటి మాటల ద్వారా వాళ్ళ ఎన్ని ఓట్లు పోగొట్టుకుంటున్నారు అనేటువంటిది న్యూట్రల్ కానీ ఓటర్స్. మొన్న ఒక ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కూడా నేను ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, దూషించను కూడా. నా నోటి నుంచి వ్యక్తిగతంగా దూషణ అనేది రాదు, పొలిటికల్ గా మాట్లాడతాను కానీ ఎప్పుడు నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అంటే కొంతమంది నాయకులు ఈ విధంగా ఉన్నారండి, కొంతమంది స్థాయి దాటి అంటే మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారిని వాళ్ళ చూస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మనసు మారినటువంటి విజయసాయి రెడ్డి గారు. గతంలో ఆయన వేసినటువంటి ట్వీట్లు, ఆయన వాడినటువంటి భాష జనం మర్చిపోయారనుకుంటే ఎలాగా. ఇప్పుడంటే కాస్త పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు ఈయన ఎంతగా రెచ్చిపోయారో చూసాం. కాబట్టి ఏంటంటే ఇది వాళ్ళకే డ్యామేజ్ చేస్తుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈసారి నేను గట్టిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి నా పదం, నేనేం చెప్తున్నాను, న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి భూమిక పోషించబోతున్నారు ఈ ఎన్నికలు. ఎవరైతే మనకెందుకు రాజకీయం అని చెప్పేసి అని నిర్లిప్తంగా లేకపోతే అటు ఇటు కాకుండా ఓటు వేయకుండా ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది. వాళ్ళల్లో కనీసం 3-4% బయటకు వచ్చారంటే తలరాతలు మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి చేష్టలు, ఇలాంటి మాటలు, ఇలాంటి విమర్శలు ఇప్పుడు చిరంజీవి యాజ్ అన్ యాక్టర్ అందరూ అభిమానిస్తారు. సౌమ్యుడు, ఎవరిని పల్లెత్తి మాట అనేటు పక్షంగా సజ్జల కామెంట్స్ ఒకసారి విందాము నాగార్జున గారు. ఎందుకంటే చిరంజీవి వచ్చారు కలిసారంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత సజ్జల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు. అంటే తోడేళ్ళు, గుంట నక్కలు, ఈ విధంగా అంటే ఆయన మాట్లాడినటువంటి వైఖరి ఒకసారి చూద్దాం అసలు చిరంజీవి ఏం మాట్లాడారు ఏంటి అనేది. సరే, చిరంజీవి మాట్లాడిన దానికి సజ్జల ఏం కౌంటర్ ఇచ్చారు అనేది. మరింత మంచి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్ళు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనం అంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన. ఎస్, చూసామంటే చిరంజీవి మాట్లాడిన సజ్జల కామెంట్స్ చూసాం ఏ విధంగా మాట్లాడారు. ఇటుపక్క ఎవరున్నారు, వారు ఏంటి హైనాలా, గుంట నక్కల, ఇంకోటి అని చెప్పి మాట్లాడారు. సో చిరంజీవి ఈ విధంగా పొలిటికల్ కామెంట్స్ చేశారా లేదనేది కూడా మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.